వాస్తవానికి ముచ్చుమర్రి బాలిక శవము వాళ్ళ తల్లిదండ్రులకు దక్కలే, సాయికృష్ణ శవము వాళ్ళ తల్లిదండ్రులకు దక్కలే. మధ్యలో జ్ఞానేశ్వరి ఏమైందో తెలియదు. చివరికి పోలీసులు జ్ఞానేశ్వరి అచ్చుకి చెబితే ₹1,00,000 రివార్డు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మధ్యలో ఇక మహిళల మీద దాడులు, చిన్నపిల్లల దాడులు, హత్యలు, అత్యాచారాలు, శాంతి భద్రతలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చిట్ట చివరి ర్యాంకు కూడా దక్కడం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనందరము కూడా బాధపడాల్సిన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజల ట్యాక్సులతోనే జీతాలుగా తీసుకుంటూ ఉన్నారు. సో మన ట్యాక్స్ డబ్బులు జీతాలుగా తీసుకొని వాళ్ళ పనితీరు ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రజలుగా మనం బాధపడాల్సిన అంశమే కదా. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అంటే కేవలం రాజకీయ నాయకులను సాటిస్ఫై చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ సాటిస్ఫై చేయడంలో బిజీగా ఉంటూ చివరికి నాగరాజు లాంటి పోలీసులు జైలు పాలయ్యారు. అంటే ఇంత జరుగుతూ ఉన్నా, సాయికృష్ణ కేసులో ఎంత జరుగుతూ ఉన్నా, పోలీసులు ఇంత తీవ్ర విమర్శలకు గురవుతూ ఉన్నా, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఎవరినో అన్ని అరెస్ట్ చేసుకొని రావాలి, ఆ కేవీరెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేసుకొని రావాలి అని చెప్పి అక్కడ అనుచిత ప్రవర్తన అని చెప్పి చివరికి తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ పక్కన ఒరిస్సాలో కూడా తాజాగానే అక్కడ ఒక విచారణ సాగుతుంది ఏపీ పోలీసుల మీద, అక్కడ పోలీస్ స్టేషన్లో. మధ్యలో మళ్ళీ ఇంకొక ఆ రావణ నేతని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వగానే మళ్ళీ ఇమీడియట్గా ఇంకో కేసులు అని చెప్పి ఎక్కడ అదుపులోకి తీసుకొని ఒకవైపు ఒరిజినల్గా అంటే చాలా సీరియస్ విషయాల వీళ్ళ పనితీరేమో పేలవంగా ఉంది. రాజకీయ నాయకులను సాటిస్ఫై చేయడంలో ఏమో పోలీసుల పనితీరు బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయాలి, కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయాలి, కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. లోకేష్ గారిని సాటిస్ఫై చేయాలి, కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. తర్వాత ఒక మంత్రిని సాటిస్ఫై చేయాలి, కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. ఒక ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. సోషల్ మీడియాలో ఇంకెవరినో సాటిస్ఫై చేయాలి, ఇంకొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. ఇదే పని ఇంకా. నిజంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇంతకుముందు అవార్డులు, రివార్డులు అంటూ మాట్లాడుకుంటుంది. ఇప్పుడు కనీసం ఏ ఒక్క విషయంలోనే అటువంటివి కనిపిస్తూ ఉన్నాయా? ఏ ఒక్క విషయంలోనైనా? కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులందరినీ మనం ఇదే కాటిన కట్టలేము. బట్ జరుగుతున్న పరిణామాలు ఏంటి? పోలీసుల పనితీరు ఏంటి? ప్రజలు ఇవన్నీ చర్చకు వచ్చి పోలీసు వ్యవస్థ మీదే వాళ్ళకు అపనమ్మకం కలిగితే అది ఆ వ్యవస్థకు మంచిదా? ప్రజల విశ్వాసాన్ని ఆ వ్యవస్థ కోల్పోవడం మంచిదా? పోలీసులు ఆలోచించడం లేదా? ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం? ఇప్పుడు నాగరాజు జైలు పాలయ్యిండు. సో ఆయన వ్యక్తిగత ప్రయోజనమా లేకపోతే మరొకరి ప్రయోజనమా తెలియడం లేదా? అంటే ఏ ప్రయోజనాల కోసం? ఇప్పుడు బొబ్బిలి సీఐ తెలంగాణలో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం? ఇలా మాట్లాడుకునేది ఒకటి రెండు కాదు. ఇప్పుడు అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 పోలీసులు జైల్లో ఉన్నారు. ఎవరి ప్రయోజనం? ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు జైల్లో ఉన్నారు? ఈరోజు కాకుండా రేపైనా ఈ కొందరు పోలీసులకి ఇదే పరిస్థితి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ సిస్టమ్ లాగా నడిపించకుండా రాజకీయ ఒత్తిడికి తలొక్కి ప్రతిదీ రాజకీయ నాయకులు తలూపడం ఎందుకు వాళ్ళ కోసం? ఒకవేళ తల ఊపలేదంటే ఏమవుతుంది? మంచి పోస్ట్ రాదా? మంచి పోస్టింగ్ రాదా? రాకపోతే వచ్చే లంచాలు తగ్గిపోతాయా? సో మీ లంచాలు, మీకు వచ్చే డబ్బుల కోసం మొత్తం వ్యవస్థనే పణంగా పెట్టడం భావ్యమా? ఆలోచించుకోవాలి పోలీసులు కూడా. ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం? ప్రజల సంతృప్తి కోసం పనిచేస్తుండ్రా? కొందరు నాయకులను సాటిస్ఫై చేసి మీ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం పనిచేస్తుండ్రా? అల్టిమేట్గా వ్యవస్థ కంటే నా ప్రయోజనాలే మిన్నా అని చెప్పి మీరు అనుకుంటే, అల్టిమేట్గా వ్యవస్థ కంటే నా సాటిస్ఫాక్షన్, నాకు రావాల్సిన డబ్బులే ముఖ్యమని మీరు అనుకుంటే దానికి ఎవరిగా ఏం చేస్తారు? ఉంది సిస్టమ్, ప్రభుత్వం మద్దతు ఉంది, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. చెలరేగిపోండి, ఏదో ఒక రోజు అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా.